गुरुदेव श्री गुरुदत्त। हरि ओम श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। अवधूत गुरुदेव दत्त, गुरुदेव दत्त, गुरुदेव दत्त। विश्वनाथ शोभनाद्रि లిటరరీ ఫౌండేషన్ వారి సమర్పణలో ఈ దత్తాత్రేయ స్వామి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన దత్తస్వామి రూపాన్ని తెలుసుకుంటున్నాం. రుద్రయామల తంత్రంలోని దత్తాత్రేయ వజ్ర కవచంలో ఒక 12 శ్లోకాలు ఉన్నాయి దత్తస్వామిని యొక్క రూపాన్ని వర్ణిస్తూ. ఎందుకంటే జగదంకుర కందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయ యోగేంద్ర చంద్రాయ పరమాత్మనే. ఈ జగత్తంతటికీ కూడా మూలమైనటువంటి దుంప, ఈ జగత్తంతా ఒక మహావృక్షం అనుకున్నట్లయితే దాని మూలమైనటువంటి దుంప ఏదైతే ఉందో అదే దత్తుడు. దీన్నే పూర్వతాపస్య ఉపనిషత్తులో దత్తస్థ బీజం సర్వం జగత్ అని చెప్పబడుతుంది ఉపనిషత్తుల్లో. అంటే ఈ సమస్తమైన జగత్తు కూడా ఒక బీజం ఎవరయ్యా అంటే దత్తుడే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన సచ్చిదానందమూర్తి. సచ్చిదానందమూర్తి అంటే శాశ్వతుడు. సమస్తమైనటువంటి జ్ఞానము, సంపూర్ణ విజ్ఞానము తనలోనే నిలుచుకున్నవాడు, ఆనంద స్వరూపుడైనటువంటి వాడు. అటువంటి దత్తాత్రేయుడు అనేటువంటి యోగేంద్ర చంద్రుడు, యోగీశ్వరేశ్వరుడు. అంతేకాకుండా కథ భోగి కథ యోగి కథ నగ్న పిశాచవత్ దత్తాత్రేయ హరిసాక్షాత్ భుక్తిముక్తి ప్రదాయిక. ఆయన ఒకసారి యోగిలా కనబడతాడు, ఒకసారి భోగిలా కనబడతాడు, ఒకసారి నగ్న పిశాచవత్, ఒకసారి నగ్నంగా పిశాచ రూపంలో కనబడుతూ ఉంటాడట. అటువంటి దత్తాత్రేయ స్వామి ఆయనే హరి, ఆయనే సాక్షాత్ ఈ సమస్తమైన జీవులకి భుక్తినిచ్చేది, ముక్తినిచ్చేది దత్తాత్రేయుడే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారాణసి పురస్నాయి కొల్హాపుర జపాధర మాహురీపుర భిక్షాసి దత్తసాయి సహ్యసాయి దిగంబర. ఆయన కాశీలో స్నానం చేస్తాడట, కొల్హాపురంలో భిక్ష తీసుకుంటాడట, జపం చేస్తాడట, మాహురంలో భిక్ష తీసుకుంటాడట, సహ్యాద్రిపై నిద్రిస్తాడట. అదేవిధంగా ఇంద్రనీల సమాకార చంద్రకాంతి సముద్రతి వైడ్యూర్య సదృస్ఫూర్తి చరత్కించి జటాధర అన్నాడు. ఈయన శరీరం అంతా ఇంద్రనీల రంగులో మెరిసిపోతుంది. మనం చెప్పుకున్నాం, ఇంద్రనీల మణిలో చంద్రకాంతి ప్రసరించిన వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ నీలవర్ణం ఎలా ఉంటుందో అలా ఉంటాడు అని. ఆ రూపంలో అలా వైడ్యూర్య సదృస్ఫూర్తి చలత్కించి జటాధర. ఉండేటువంటి జట్లన్నీ కూడా వైఢూర్యం అంటే రాగి రంగులో ఉంటాయట. వైఢూర్యం ఎర్రగా ఉంటుంది, ఎర్ర రంగులో ఉంటాయట. స్నిగ్ధావల్య యుక్తాక్షో అంత నీలి కనీనిక భ్రూ వష్మశస్సు నీలాంక శశాంక సదృశాన. ఆయన ముఖం చంద్రబింబంలా ఉంటుందిట. అదేవిధంగా కళ్ళు తెల్లగా మెరిసిపోతూ ధవళవర్ణంలో ఉంటాయట. అలా విధంగా ఆయన యొక్క భ్రూ అంటే వక్షము, ఈ భుజములు ఇవన్నీ కూడా వీటి మీద ఉన్నటువంటి రోమాలన్నీ కూడా నీలపు రంగులో మెరిసిపోతూ ఉంటాయట. హాస నిర్జిత నీహార కంఠ నిర్జిత కంటు కంబుక మాంసరాంసో దీర్ఘబాహు పాణి నిర్జిత పల్లవ. ఆయన నవ్వుతూ ఉంటే పొగమంచు కూడా వెలవెలబోతుంటాయి ఆయన నవ్వు. అంటే అంత ఆహ్లాదంగా నవ్వుతాడట, చిరునవ్వు అయింది. అదేవిధంగా ఆయన కంఠము శంఖాన్ని తిరస్కరిస్తుంది. సాధారణంగా చక్కటి కంఠం కంబు కంఠి అంటారు, అంటే శంఖం వంటి మెడగలది అని చెప్తారు. ఈ శంఖం కూడా ఆయన ముందు పనికిరాట, ఆయన కంఠం ముందు అంత అద్భుతంగా ఉంటాడట. అదేవిధంగా ఆయన పుష్టికరమైనటువంటి అంశువులు, అది దీర్ఘమైన ఆజానుభావుడై ఉంటాడట. అలాగే ఆయన చేతులు పల్లవములంటే లేత ఆకులను కూడా తులసిరాజు అంటూ ఉంటాయట. అంత మెత్తగా మృదువుగా ఉంటాయట. అదే ఈ విధంగా ఆయన దత్తస్వామిని అద్భుతమైనటువంటి వర్ణనలు చేయడం జరిగింది. ఇక దత్తస్వామి యొక్క ఈ దత్తస్వామి చిత్రం ఏంటంటే, ఈయన ఎప్పుడూ కూడా మొదట్లో నేను చెప్పినట్టుగా నిరంతరము భక్తుల్ని రక్షించడమే, తనని కోరిన వాళ్ళు రక్షించడమే ఆయన యొక్క వెంటనే వీళ్ళు రక్షించడం అంటే ఆయన అడిగినవన్నీ ఇచ్చేయడమే ఆయన లక్షణం. అది
అయితే ఈయనకి ఏ దైవ స్వరూపానికి లేని విధంగా ఒక దినచర్య ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది దినచర్య. ఆయన లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఈ సమస్తమైన భారతావన్నీ తిరుగుతూ ఉంటాడు ఆయన ప్రతిదినం. అదే అందులో గొప్ప విశేషం. అంటే ఆయన లేని చోటు లేదు. ఆయన దిగంబరుడు గొడ్లపు తిడతాడని కాదు అక్కడ అర్థం. అంటే ఆయన విశ్వవ్యాపి అని అర్థం. దిగంబరుడు అంటే సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉండే పరాత్పరుడికి ఎక్కడి నుంచి గుడ్డలు కడతారు? దిక్కులే అంబరముగా కలిగిన వాడు అని మనం చెప్పుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే సర్వవ్యాపి, ఎక్కడన్నా సరే అణువణువులోనూ నిండిపోయినట్టు విష్ణుతత్వమే దత్తాత్రేయుడు. కాబట్టి ఆయన ఒక ప్రత్యేక దినచర్య ఉంది. ఆయన సహ్యాద్రి పర్వతం నిద్రపోతాడు. సహ్యాద్రి అంటే మన మాహోర్గఢ్లో దాని సహ్యాద్రి పర్వతం, అక్కడ నిద్రపోతాడు ఆయన. నిద్ర లేవగానే శాంతతపుడు అనేటువంటి ఒక శిష్యుడు, ఆయన దగ్గర ఉండే అనుచరుడు, ఆయనకి ఆకాశగంగను తీసుకొచ్చిస్తాడు. ఆ గంగతో ఆయన ముఖ ప్రక్షాళన చేసుకుంటాడు. ముందు ముఖం కాల్చేలు కడుక్కుంటాడు లేవగానే. అప్పుడు సత్యవాక్కు అనేటువంటి ఇంకొక శిష్యుడు పళ్ళు తోముకునే పొలలు ఇస్తాడు. ఆయన ఏం శుభ్రంగా దంతధావనం చేసుకుని ఆ ఆకాశగంగ నీళ్ళతో మామూలు నేల మీద ఉండే గంగ, ఆకాశంలో ఉండే గంగ, ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి ఆకాశగంగ అదేతుందో ఆ గంగలో నీళ్ళతోటి మొహం కడుక్కుంటాడు. తర్వాత వేదవిధుడు అనేటువంటి ఇంకొక శిష్యుడు ఆయనకి వల్కలాలు కట్టుకునేందుకు బట్టలు, అలాగే దర్భలు, అలాగే ఇవన్నీ అనుష్ఠానానికి కావాల్సిన అన్నీ కూడా చేతికిస్తే అది పట్టుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? తిన్నగా కాశీ వెళ్ళిపోతాడు. కాశీలో గంగలో స్నానం చేసిన తర్వాత ఆచమనం చేయాలి. స్నానం అయిపోగానే ఆచమనం చేయాలి. అది ఎక్కడ చేస్తాడు? కురుక్షేత్రం, హర్యానాలో కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆచమనం చేస్తాడు. అక్కడి నుంచి స్నానం అయిపోయింది కదా, ఇక భస్మధారణ చేసుకోవాలి, తిలకం దిద్దుకోవాలి, సంధ్యావందనం చేయాలి, జపం చేయాలి, భిక్ష చేయాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క చోట జరుగుతాయి. ఆయన అక్కడి నుంచి దోత్పాపేశ్వరం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ భస్మం పెట్టుకుంటాడు. అక్కడ ఇప్పటికీ కూడా ఆ శివలింగం మీద అలా భస్మం రాలుతూనే ఉంటుంది. అలా దూత్పాపేశ్వరంలో ఆ భస్మధారణ చేసిన తర్వాత అక్కడి నుంచి పండరీపురం వెళ్తాడు. పండరీపురం పాండురంగ విఠలుడి యొక్క దివ్యధామం అక్కడ తిలకం దిద్దుకుంటాడు. ఆయన దిద్దుకున్న తర్వాత ఆయన కేదార్నాథ్ విడిపోయి అక్కడ ప్రాతఃసంధ్యావందనం, ఉదయ సంధ్యావందనం చేసుకుంటాడు. అక్కడ చేసుకున్న తర్వాత గిర్నార్ పర్వతానికి వెళ్ళిపోయి జునాగఢ్ గుజరాత్లో ఉన్నటువంటి గిర్నార్ మహోన్నతమైన క్షేత్రం, 10,000 మెట్లు, అద్భుతమైన క్షేత్రం. సాక్షాత్తు దత్తప్రభు అక్కడ నిత్యం నివసించే క్షేత్రం అది. అక్కడ ఆయన వెళ్ళిపోయి అక్కడ జపం చేసుకుంటాడు. అక్కడి నుంచి తిరిగి కొల్హాపూర్ వచ్చి కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి దగ్గర భిక్ష స్వీకరించి పాంచాలేశ్వరి వెళ్ళి అక్కడ భోజనం చేస్తాడు. భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకోవాలి. ఈ తాంబూలం ఎక్కడ? రాక్షస భవన్ బీడ్ అని చెప్పేసి ఆ పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళి తాంబూల సేవనం చేసుకున్న తర్వాత విశ్రమించడం కోసం గిర్నార్ వెళ్ళిపోతాడు. గిర్నార్ వెళ్ళి అక్కడ ఈ సమస్తమైనటువంటి ఈ నవనాథుల్ని, అదేవిధంగా దేవతల్ని పిలిపించి అక్కడ జరుగుతున్నట్టు విశేషాలు ఏమిటి, ఏం జరిగింది, వాళ్ళ లోకాలను ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత సాయంకాలము గోకర్ణానికి వచ్చి గోకర్ణంలో సాయం సంచి చేసి తుంగభద్రా నదీ జలాల్లో దాహం తీర్చుకొని నైమిసారణ్యం వచ్చి నైమిసారణ్యంలో ఉన్నటువంటి ఋషులకి సిద్ధులకి ఉపదేశం చేసి రాత్రికి సహ్యాద్రి పర్వత శ్రేణి చేరిపోయి నిద్రపోతాడు. అంటే యావత్ భారతదేశాన్ని కూడా ఆయన హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట కూడా ఆయన ముద్ర ఉంది. ఆయన లేని చోటు లేదు, దత్తస్వామి లేని చోటు లేదు. నిరంతరము ప్రతి క్షణంలో మనలో కూడా దత్తుడు ఉన్నాడు, అణువణువున దత్తుడు ఉన్నాడు. దత్తుడు లేని స్థానం అంటే ఇది లేదు. అంటే విష్ణు అంటే విశ్వం విష్ణు వషట్కారం అని చెప్తాం. విష్ణు అంటే సంపూర్ణమైన ప్రతి అణువులోనూ కూడా వ్యాపించే తత్వము, సర్వవ్యాపకత్వం. ఆ సర్వవ్యాపకత్వానికి మారు పేరు దత్తాత్రేయుడు. ప్రతి అడుగులోనూ కూడా దత్తుడు ఉంటాడు. అటువంటి దత్తస్వామి
ఇంత అద్భుతమైన దినచర్య ద్వారా నిరంతరము కూడా తన భక్తుని రక్షిస్తూ ఉంటాడు. ఇక దత్తస్వామి అంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే దత్తుడు అనేకమైన పరీక్షలు పెడతాడు. దత్తుడిని అందుకు దత్తస్వామి అనడానికి, దత్తుడిని పూజించడానికి, దత్తు మార్గం రావడానికి భయపడతారు. కారణం ఏంటి? పరీక్ష పెడతాడు. అది భయం. అమ్మో పరీక్ష పెడతాడ, కష్టాలు పెడతాడటండి. నా చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఒకటే సమాధానం చెప్తాను నేను, ఏమిటంటే దత్తస్వామి హింసించడం ఆయన ప్రవృత్తి కాదు, పరీక్షించడం ఆయన ప్రవృత్తి కాదు. పరీక్షిస్తాడు. ఎవరిని పరీక్షిస్తాడు? నాకు ఇంక ఈ భవబంధాలతో విముక్తిని చేసి స్వామి, నాకు మోక్షమే కావాలి, నీలో కలిపేసుకో, నాకు జన్మలు వద్దు, ఇంకా నేను ఇంక విసుగెత్తిపోయాను, నాకు మోక్షం ప్రసాదించన్న వాడిని పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు? అసలు మోక్షం అంటే ఏంటి? ఈ జన్మలు ఎలా వస్తాయి? ప్రతి జన్మకి కూడా కారణం ఏంటంటే మనకి 3 రకాల కర్మలు ఉంటాయి. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు. మనం ప్రారబ్ధ కర్మని ఎక్కడి నుంచో కొన్ని జన్మల నుంచి మోసుకొస్తూ ఉంటాం. సంచిత కర్మ అంటే ఈ జన్మలో మనం చేసిన ఇప్పటివరకు వచ్చిన పాపాలని, పాపమా పుణ్యం ఏదైనా సరే, ఇవన్నీ మూట కట్టుకుని కూర్చుంటాం. ఆగామి అంటే చెయ్యబోయేవి. మరి ఇవన్నీ అనుభవించాలి కదా, అనుభవించాలి కాబట్టి జన్మ ఎత్తాలి. మన పాపము పుణ్యము అన్ని బ్యాలెన్స్ షీట్ వేసుకొని అవి ఎన్ని మిగిలిపోయో అవన్నీ కూడా కర్మ ఫలితాన్ని అనుభవించవలసింది. ఎంతవాడైనా అనుభవించవలసిందే. శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీరామచంద్రుడిగా తప్పలే కర్మ ఫలితం అనుభవించడం. మనం ఎంత వాళ్ళం కాదు. కాబట్టి కర్మ ఫలితం అనుభవించాలి కాబట్టి శరీరధారణ చేస్తున్నాము. పాపము పుణ్యము లేనటువంటి ఈ జీరో స్థితికి మనం, అంటే శూన్య స్థితికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు శరీరం ధరించడానికి కావాల్సినటువంటి పాప పుణ్యకర్మలు లేవు. బ్యాలెన్స్ షీట్ జీరో అయిపోతే శరీరం ఉండదు. కాబట్టి అప్పుడు ఇంక శరీరమే లేనప్పుడు ఆత్మ పరమాత్మగా కలిసిపోతుంది. అదే మోక్షం. మరి శరీరము లేని స్థితి ఎప్పుడు వస్తుంది? పాప పుణ్యరహితమైన స్థితి ఎప్పుడు వస్తుంది? అన్నీ అనుభవించేసి ఇక మనం కర్మలు చేయకుండా ఉంటే, అంటే ప్రతి కర్మకి కూడా పాపము పుణ్యము అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా. అంటే పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? పాపం అంటే ఎవరైనా ఏదైనా తన మనస్సు వల్ల, మాటల వల్ల, చేతల వల్ల, సంకల్పం వల్ల చేసినటువంటి ఒక పని నిన్ను బాధ పెడుతుందో, అదేవిధంగా నువ్వు ఏ పని చేయి, నువ్వు మనస్సు వల్ల కానీ, సంకల్పం వల్ల కానీ, నీ వాక్కుల వల్ల కానీ, నీ ఆచరణ వల్ల కానీ ఎవరైనా బాధపడితే అది పాపం. నువ్వు చేసేటువంటి నీ సంకల్పం వల్ల కానీ, నీ వాక్కు వల్ల కానీ, నీ ఆచరణ వల్ల కానీ, నీ క్రియల వల్ల కానీ ఎవరిని సంతోషిస్తే అది పుణ్యం. అంటే ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ సంతోషింపజేసేలా మనం ఉంటే పాపం ఉండదు, పుణ్యం ఉంటుంది. లేదా అందరినీ మనం పీడిస్తూ ఉంటే పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. ఇవన్నీ అకౌంట్లో పడుతూనే ఉంటాయి. పాప పుణ్య విచక్షణ చేసి నడవాలి మనం. పుణ్యం ఎక్కువగా ఉంటే ఉన్నతమైన జన్మ వస్తుంది, పాపం ఎక్కువగా ఉంటే నీచమైన జన్మ వస్తుంది. శరీరం తప్పదు. అయితే వీటన్నింటికి కూడా అనుభవించవలసిందే. పుణ్యము అనుభవించాలి, పాపము అనుభవించాలి, రెండు తప్పదు. పుణ్యం బాగా ఎక్కువ ఉంది, పాపం తక్కువ ఉంది. ఓ బ్రహ్మాండమైన అద్భుతమైన బంగారు స్పూన్ చెంచా నోట్లో పెట్టి పుట్టాడంటానే కోటీశ్వరులు హాయిగా అక్కడ పుడతాడు. ఆ పుణ్యకర్మ అయ్యే వరకు వైభోగాలు అనుభవిస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఈ పాపకర్మ మిగిలిపోయిందిగా, దీని అనుభవించడం మరో జన్మెత్తాడు. లేదా ఈ పాపకర్మ తాలూకా అనుభవానికి కూడా కష్టాల రూపంలో అక్కడ తీసుకుంటాడు. కాబట్టి వచ్చేస్తూ ఉంటాయి. మహాపాపి అయిపోయాడు, పుణ్యం తక్కువ ఉంది, ఏదో జంతువు యోనిలో పుడతాడు. జంతువు కనుక మిగిటి కానీ పుట్టి ఎన్నో జన్మలు ఎత్తి పాపకర్మలంతా ఊల్చుకున్న తర్వాత మళ్ళీ మానవ జన్మెత్తాడు. ఆ పుణ్యం కాస్త అనిపించి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ జన్మించగానే మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు. పాప పుణ్యము ఈ నిరంతరం ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటున్నాము. అది అవ్వకుండా చెయ్యాలి అంటే పాప పుణ్య రహితమైనటువంటి జీవితాన్ని గడపాలి. దాన్ని అకర్మ అంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే మనం చేసే ప్రతి పుణ్యం కానీ పాపం కానీ నేను చేశాను అనేటువంటి అహంకారం మానేసి ఈ దైవ సంకల్పం చేయబడింది, దీని యొక్క పాప పుణ్యం ఏ విధమైన ఫలితమైనా సరే భగవంతుడికే అని అర్పణ చేసేస్తే దాన్ని అకర్మ అంటారు. మనది కాదు. మనం ఏం చేసినా సరే పరమేశ్వర అర్పణమస్తు, అకర్మ అయిపోతుంది. అయితే
మోక్షం అటువంటి వాళ్ళు మనం అందరం సాధారణంగా మోక్షం కోరుకోం. భయం, మోక్షం అంటే భయం మనకి. అంత స్థితి కూడా మనకి లేదు. ఏం కోరుకుంటే ఏదో కాస్త ఉన్నతమైన జన్మ ఇమ్మని, లేకపోతే ఉన్న జన్మలోనే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జీవనంలోనే కొంచెం బాగా హాయిగా బతికేలాగా మనం అంటాం. ఏదో పెళ్ళిళ్ళని, ఆరోగ్యం అని, డబ్బుని ఇవే కోరుకుంటాం. భగవంతుని తన ఇంకోరుకోం మనం. అవి దానికి నిన్ను పెద్దగా హింసించవలసిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా దత్తుడిని నమ్ముకుంటే నీకు అన్నీ ఇస్తాడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు, విద్యని ఇస్తాడు, అన్ని రకమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, సమస్తాన్ని ప్రసాదిస్తాడు దత్తుడు. ఏ ఇబ్బంది లేదు, నేనేం పీడించడు. కానీ నాకు ఇవే వద్దు, నాకు కేవలము మోక్షమే కావాలి అని గట్టిగా పట్టుకుంటే నీ కర్మలన్నీ విమోచన అవ్వాలి కదా. పాపకర్మలు, పుణ్యాలు నేను అన్ని విమోచన అయిపోవాలి. ఇక్కడ పుణ్యకర్మల్లోని అపారమైన వైభవాల్లో పడేస్తాడు. అక్కడ నువ్వు ఆ వైభవానికి పొంగిపోకుండా ఇదంతా కేవలము దత్తప్రసాదంగా భావించుకొని నిర్వికారంగా ఉంటే పాపకర్మల యొక్క ఫలితాన్ని చాలా ఘోరంగా అనుభవించేలా చేస్తాడు. అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి, అనేకమైన కష్టాలు ఎదురైపోతాయి, అనేకమైన అందరూ కోల్పోతాం, ఎన్నో రకాల బాధపడతాం, పీడించేస్తాం, అన్నీ అయిపోతాయి. కర్మలన్నీ విమోచన అయిపోతాయి. అప్పుడు పాపము పుణ్యము రెండూ కూడా సున్నా అయిపోయినప్పుడు తదుపరి ఇంకా శరీరం ఉండదు. కాబట్టి ఆ శరీరం ఉండే అవకాశం లేనప్పుడు ఈ ఆత్మ పరమాత్మ లీనమైపోతుంది. అదే మోక్షం. ఆ స్థితికి రావాలంటే అపారమైనటువంటి అనుష్ఠానము, అపారమైనటువంటి యోగము, ధ్యానము ఇత్యాది ఋషులు చెప్పినటువంటి సమస్తమైనటువంటి ఆ విధానాలు అనుసరించి సంపూర్ణంగా మనస్సును భగవంతుని లయం చేసి ఈ సంగములన్నీ వదిలివేసి సంసారంలో ఉన్నా కూడా సన్యాసిగానే ప్రవర్తిస్తూ ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి దత్తుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కనీసం ఈ జన్మలో కాకపోయినా కొన్ని జన్మల తర్వాత అయినా సరే ఉత్తమ జన్మ అందుకుంటూ భగవంతుని చేరే అవకాశాన్ని అనుగ్రహిస్తాడు దత్తుడు. కాబట్టి ఆ విధంగా దత్తస్వామి అనుగ్రహం పొందితే మోక్షం పొందొచ్చు. దత్తుడు సులభ సాధ్యుడు. ఏ విధంగా ఎవరిని హింసించడు, బాధ పెట్టాడు, పిలిస్తే పలుకుతాడు, నీ వెనకాలే ఉండి నడిపిస్తాడు, నువ్వు కోరితే కోరిదిస్తాడు, కోరకపోతే నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. ఇది దత్తస్వామి యొక్క విశేషమైన లక్షణం. కాబట్టి ఆ దత్తస్వరూపాన్ని అందరూ కూడా ధ్యానించి తరిస్తారు. ఈ దత్తస్వామి ఆది గురువు. అందరు గురువులకి గురువు ఎవరయ్యా అంటే దత్తుడే. అన్ని దారులు కూడా దత్తుడి వైపే వెళ్తాయి, గురుస్వరూపాలన్నీ కూడా. ఆయన ఆది గురువు అంటారు. అందువల్ల ఆయన గురుస్వరూపము. ఆయనకి 24 మంది గురువులు ఉన్నారని చెప్పాడు యదుమహారాజు అడిగినప్పుడు. ఎవరయ్యా అంటే ప్రకృతినే చూపించాడు. ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు, ఒక పాము, ఒక పావురము, ఒక వేటగాడు, ఒక సాలిగూడు, వీటన్నింటినీ ఒక వేశ్య, ఒక బాలుడు, వీళ్ళందరూ నా గురువులే అన్నారు. అంటే ప్రకృతిని ప్రేమించమని చెప్పాడు దత్తుడు. ప్రకృతిలో ఉన్నటువంటి మంచిని తీసుకోండి, మీరు మంచి గుణాన్ని తీసుకోండి, చెడును వదిలేయండి, మా సన్మార్గంలో నడవండి అని గురువుగా, గురుస్వరూపంగా ఆయన హితబోధ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మానవాళి ఈ కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి పాదాలు నడవాలి, అనేక సంవత్సరాలు నడవాలి. ఇంట్లో వచ్చేటువంటి ఇంకా మహాపాపులు పుడతారు. వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో పెట్టడానికి గురుస్వరూపాలుగా అనేక మంది గురువులు తయారు చేస్తూ ఉండేటువంటి ఆ ప్రణాళికలో భాగంగానే దత్తస్వామి ఆది గురువై మనందరిని నడిపిస్తున్నాడు. కాబట్టి దత్తస్వామి యొక్క నామాన్ని సంపూర్ణంగా నమ్ముకొని దత్తుడి పాదాలు పట్టుకొని దత్త అనేటువంటి వాక్యాన్ని సంపూర్ణంగా అనుసరించి ఆయన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా తన మన ప్రాణాలు ఆయనకి ఇచ్చి సర్వశరణాగతి చేసి ఆయన గనక రక్షించమని వేడుకుంటే దత్తస్వామి కృప సంపూర్ణంగా అందరి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో స్వస్తి. అవధూత చింతన. గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.